హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియమైన రుచులు విత్ ప్రియా. ఈరోజు మన ఛానల్లో బెల్లంతో కోకోనట్ లడ్డు ఎలా చేయాలో చూస్తాము. ఇది చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. దీనికి 4 ఇంగ్రీడియంట్స్ చాలు. బెల్లము, కొబ్బరి, నేను 2 కొబ్బరి తీసుకున్నానండి. అలానే ఒక 5 ఇలాచీ తీసుకొని దాన్ని ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఒక 5 స్పూన్స్ గీ తీసుకున్నాను. బెల్లంని కొబ్బరిని ఇలా తురుముకొని పెట్టుకోవాలండి. మీరు మిక్సీలో కూడా కొబ్బరిని లైట్గా గ్రైండ్ చేసుకోవచ్చు. ముందుగా కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక బెల్లం వేసుకొని మీడియం ఫ్లేమ్లో బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. నేను ఇక్కడ స్వీట్ ఎక్కువ వేసానండి, మీరు ఇంత వేయాల్సిన అవసరం లేదు. ఒక 200 గ్రామ్స్ వేసుకుంటే చాలు. ఇలా కలుపుకున్న బెల్లంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. తీగ పాకం వచ్చేంత వరకు కలుపుకోవాలి. దీన్ని షుగర్తో కూడా చేసుకోవచ్చు, కాకపోతే హెల్తీ వేలో మనము జాగరీ యూస్ చేస్తున్నాము. ఇప్పుడు దీని ఒక బౌల్లోకి తీసుకొని సైడ్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు సేమ్ బాండల్లో గీ వేసుకొని గీ హీట్ అయ్యాక ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరిని కూడా యాడ్ చేసుకున్నానండి. 2 బౌల్స్ కొబ్బరి వేసుకున్నాను. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్న కొబ్బరిలో ముందుగా పాకం పట్టుకున్న బెల్లం కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 4-5 మినిట్స్ కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. కంటిన్యూగా కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటుకునేస్తుంది, మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. మీ స్వీట్ తగ్గించేసుకోవచ్చు, ఇంత అవసరం లేదు. చూసారా, ఇక్కడ అక్కడక్కడ కొబ్బరి పలుకులు ఉన్నాయి. ఇలా ఉంటే తింటున్నప్పుడు చాలా బాగుంటుందండి. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి. మనం బయట దొరికే స్నాక్స్ని తినేదానికన్నా ఇలాగ కొబ్బరి లడ్డు లేదా నార్మల్ లడ్డు, సున్నుండలు ఇట్లాంటివి చేసుకుంటూ ఉంటే హెల్త్కి కూడా మంచిది. నేను ఫర్దర్గా మన వీడియోస్లో అన్ని రెసిపీస్ పోస్ట్ చేస్తానండి. ఇలా కలుపుకున్న దాన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని అది కొంచెము గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన ఫ్యాన్ కింద కానీ ఒక సైడ్ కానీ పెట్టేసుకోవాలి. ఇప్పుడు చల్లగైన దాన్ని చేతికి కొంచెం గీ పూసుకొని చిన్న బాల్స్ లాగా చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఇది ఫ్యాన్ కింద పెట్టినప్పుడు కొంచెంసేపటికంతా గట్టి పడిపోద్ది. ఎంతో టేస్టీగా ఈజీగా 4 ఇంగ్రీడియంట్స్తో రెడీ చేసుకునే కోకోనట్ లడ్డు రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.